వస్తుంది. మీరు చూసిండు సంఘం మీటింగ్లో మరి కేటీఆర్ అన్నాడు ఏడా మీసాలు దువ్వుతాయని 8 రోజులలో 72 నెలల ముసలోని తీసుకొచ్చి నిలబెట్టి మరి నేను పరకాలకు వెళ్ళిపోయడం జరిగింది. మీరు ఒకటే అర్థం చేసుకోవాలి, ప్రజలు కొండమూరు పక్షాన ఉంటారు, కొండ సురేఖ పక్షాన ఉంటారు. మేము పేదలకు న్యాయం చేస్తాం ఒక నమ్మకం ఉన్నది కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం. మమ్మల్ని చాలామంది అడిగిండు, ప్రెస్లో ఏబిఎన్ రాధాకృష్ణ గారు అడిగిండు, మరి ఏం చూసి మీకు ఈ ధైర్యం, ఎందుకు ఈ ధైర్యం అంటే ఒకటే మాట చెప్పిన, అన్న మనకి ప్రజలు ఉన్నారు, ప్రజలు అంతగానే ఇంకా ధైర్యం ఏం లేదు. మనం ఎలా అవుతే రేపు పోయేటోళ్ళమే, కానీ బతికున్న రోజులు కొండమూరు అటువంటోడు ఇంత మంచి పనులు చేసిండు అని తెలియాలి అనే పద్ధతుల్ని మాట్లాడిన ఆయనే ఆశ్చర్యపడ్డాడు. మరి ఒకటే మాట చెప్తున్నా, మరి నువ్వు ఎట్లా యునానిమస్ అయినావన్నా అని అడిగినాడు. అప్పుడు కూడా చెప్పడం జరిగింది, వాళ్ళకు కూడా కొండమూరితో ఎందుకు పెట్టుకోవాలి అనే ధైర్యం చేయలేకపోయాను. ఒక్కడన్నా ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చినా ఇవ్వలే, నేను మాట్లాడినప్పుడు కౌంటర్ స్టేట్మెంట్ ఇవ్వలే కనీసం కూడా. ఎందుకు ఇయ్యరు? నా మంచితనాన్ని చూసేయరు. చాలా మంచోడా, మంచి స్టేట్మెంట్ ఇచ్చిండు అన్నారు. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో చెప్తున్నా, నేను మార్నింగ్ వస్తా, మార్నింగ్ పబ్లిక్తో 1 గంట వరకు మాట్లాడి మళ్ళా వెళ్ళిపోతా. కేటీఆర్, కేసీఆర్, కవిత సరే ఎవరైనా మద్యం కేసులు ఇరిగితే ఎట్లుంటుంది అనేది వాళ్ళకి తెలియాలి. ఇలా ఇన్ని ఎన్కౌంటర్ చేయించిన మరి ఆయన గతి ఏమైందో మీరు చూసిన ప్రభాకర్ రావు గతి పారిపోయింది. ఎవరికి ఆనందం ఉన్నదో లేదో నాకు మాత్రం ఆనందం ఉన్నది. ఎందుకంటే నా మీద చాలాసార్లు చాలా ప్రయత్నాలు చేసిండు ఆయనే, చెప్పలేనండి ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఒకటే మాట చెప్తున్నా, తను నిష్పక్షపాతంగా విచారించి సిబిఐతో విచారించాలి. ఈ టేప్ ట్యాపింగ్ అనేది, ఫోన్ ట్యాపింగ్ అనేది నిష్పక్షపాతంగా వివరించి చెప్పాలి. అసలు ఈ ట్యాపింగ్ చేయన్నది ఎవరు, ఈ ట్యాపింగ్కి వెనుక సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, ఇక్కడ కూడా ఒక దొరగడిలో కూడా పెట్టిండు. అది ఎవరి కోసం పెట్టిండు, ఎవరి కోసం పెట్టిండు, ఇక్కడ కూడా చూడవలసిన బాధ్యత ఇప్పుడున్న పోలీసుల మీద ఉంది. కాబట్టి దాన్ని క్షుణ్ణంగా ఎంక్వైరీ చేసి మరి పరిశీలించాలని కోరుకుంటున్నా. పాత్రికేయ మిత్రులకు మీ అందరికీ ఒకటే మాట చెప్తున్నా, మీరు కొంత అటుగాగా ఇటుగాగా పరిశాన్ ఉన్నారు. అటు ఇటు పోవాల్సిన అవసరం లేదు. ఈ గట్టో ఆ గట్టో అని నా కొండగట్టు కొండమూరి గట్టిగా ఉండండి. మీరు ఇది ఒకటే మీ ఆ రోజన్నా మీకు ఇల్లు జాగా చూస్తాం, మేము మున్సిపాలిటీలో చెట్ల కింద నిలబడతామని చెప్పాను. అప్పుడు నేను ధైర్యంగా చెప్పాను కట్టిస్తాను, కట్టియడం జరిగింది. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నాడు, రేడికల్ పిగురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని, డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి, లేదు కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.